నమస్తే. శ్రీధర్ టీవీకి స్వాగతం. నిన్న సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును ఆంధ్రప్రదేశ్ పోలీసులు వచ్చి హైదరాబాద్ లో అరెస్ట్ చేసి ఫార్మాలిటీస్ అన్ని అయిపోయిన తర్వాత గుంటూరుకు తరలించారు. ఇవాళ మంగళగిరి కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. అంటే 24వ తారీఖు దాకా జ్యుడిషియల్ కస్టడీలో ఉంటారు. ఎస్సీ ఎస్టీ కేసులు, నాన్ బెయిలబుల్ కేసులు ఆయన పైన నమోదయ్యున్నాయి. మరి ఎందుకు ఆయన అరెస్ట్ చేసినట్టు? ఆయన ఈ మధ్య సాక్షిలో నిర్వహిస్తున్న ఒక కార్యక్రమంలో కృష్ణన్ రాజు అనే ఒక వ్యక్తి ఆడవాళ్ల పైన నీచమైన అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. అమరావతి దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని అన్నాడు. ఏమిటి ఎంత ధైర్యం! అసలు అమరావతి కూడా దేవతల రాజధాని. ఆయన అన్నది ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి. ఎంత ధైర్యం! కొవ్వెక్కిన మాట కాదా అది? అలాంటిది కొమ్మినేని శ్రీనివాసరావు, అంటే ఆ కార్యక్రమాన్ని కొమ్మినేని శ్రీనివాసరావు నిర్వహిస్తున్నారు. పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. ఏవో మాట్లాడినారు, అది పక్కకి వెళ్ళిపోయింది. వెంటనే ఆయన్ను గర్హించి ఆ కార్యక్రమం నుంచి తప్పించి పంపించేయాల్సింది. అంతేకాదు ఆ టీవీ ద్వారా మహిళలకు క్షమాపణ కూడా చెప్పాల్సింది. ఆ పని ఆయన చేయలేదు. దీంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ లోని మహిళలు ఉద్యమించారు. మహిళలే కేసు పెట్టారు. దాంతో కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేశారు. కృష్ణరాజును బయటికి పంపించేసి ప్రజలకు క్షమాపణ చెప్పడం కొమ్మినేని శ్రీనివాసరావు బాధ్యతగా ఉండింది. ఆయన ఆ పని చేయలేదు. అది తప్పు, చాలా తప్పు. ఈ ఊరు మంచిదా అంటే నీ నోరు మంచిదా అన్నారు. ఎప్పుడు కూడా మాట్లాడేటప్పుడు మన నాలుకకు కళ్ళెం వేసుకొని ఉండాలి. ముఖ్యంగా బయట వేదికల పైన మాట్లాడేటప్పుడు, టీవీలో మాట్లాడేటప్పుడు, ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు జాగ్రత్త పడాలి. ఎప్పటికీ జాగ్రత్త పడడం మరీ మంచిది. ఎందుకంటే మనల్ని మనం బాగు చేసుకున్నట్టయితే అసలు మన నోటి నుంచి ఒక్కటి కూడా అపశబ్దం కానీ అపభ్రంశపు మాటలు కానీ రావు. అందు గురించి ఎప్పుడు అనకుండా ఊరుకుంటే మేలు. కానీ కనీసం బయట మాట్లాడేటప్పుడైనా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. లేకపోతే ఇలాంటి అనర్థాలు వస్తాయి. అట్లా మాట్లాడడాన్ని ఎవరూ సమర్థించరు. మనం దున్నపోతును అమ్మడానికి అంగడికి తీసుకెళ్ళినా కూడా దాన్ని కడుక్కొని శుభ్రం చేసుకొని తీసుకెళ్తామే కానీ దానికి ఉన్న బురదతో అట్లాగే తీసుకెళ్ళాం. జాగ్రత్త పడతాం. అది ప్రతి మనిషి తెలుసుకోవాలి. ముఖ్యంగా టీవీలలో మాట్లాడేవాళ్ళు, రాసేవాళ్ళు, వేదికలెక్కి మాట్లాడేవాళ్ళు, ఇంటర్వ్యూలు ఇచ్చేవాళ్ళు తెలుసుకుంటే మంచిది. కొమ్మినేని శ్రీనివాసరావు నేను చాలా కాలం ఈనాడులో కలిసి పనిచేశాం. ఆయనకు మంచి రాజకీయ అవగాహన ఉంది. రాజకీయాల పైన ఆయన పుస్తకాలు కూడా రాశారు. 2 పుస్తకాలకు నన్ను అడిగి కవర్ పేజీలు కూడా వేయించుకున్నారు. కానీ ఆ స్నేహ సంబంధాలకు చేసిన పనికి అస్సలు పొంతనలేదు, ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఇది మాత్రం గర్హించాల్సిందే. ఆంధ్రప్రదేశ్ స్త్రీలే కాదు, మొత్తం దేశంలోని స్త్రీలంతా తిరగబడాల్సింది, ఉద్యమించాల్సిన విషయం అది. కృష్ణరాజు నిస్సిగ్గుగా ఇంకా తన వాదనలను సమర్థించుకుంటున్నాడు. కొమ్మినేని శ్రీనివాసరావు కానీ టీవీ యాజమాన్యం కానీ ఏ మాత్రం చెలించలేదు. సాక్షి యాజమాన్యం ఇంకా కూడా కృష్ణరాజు మాటలను సమర్థిస్తున్నట్టుగానే వ్యవహరిస్తోంది. అటు శ్రీనివాసరావు కానీ ఇటు సాక్షి కానీ వెంటనే చర్య తీసుకొని కృష్ణరాజును బయటికి పంపించినట్టయితే ఇంత దాకా వ్యవహారం వచ్చేది కాదు. ఇదంతా కొమ్మినేని శ్రీనివాసరావు స్వయం కృతాపరాధమే. దానికి ఇతరులు చేయగలిగింది ఏమీ లేదు. ఈ వీడియో సాంతం చూసినందుకు ధన్యవాదాలు. మన ఈ ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే మీ అభిప్రాయాలను కూడా నిర్మోహమాటంగా రాయండి. అట్లా రాస్తే నన్ను నేను బాగు చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ పెట్టండి. మీ మిత్రులతో కూడా పంచుకోవడం మర్చిపోవద్దు.